హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసిక్ ఛానల్. ఈరోజు మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే మనమే ఎలా పాస్పోర్ట్ సైజ్ ఫోటో బయట నెట్ సెంటర్స్కి ఫోటో స్టూడియోకి వెళ్ళకుండా మనమే ప్రింటర్ పీసీ కానీ మొబైల్ కానీ ఉంటే మనమే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లాగో చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి కట్వర్ ప్రో అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నావిగేషన్ పైన కనిపిస్తుంది కదా, అట్లా చేయండి ఫ్రెండ్స్. ఇది మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఫ్రెండ్స్. ఇట్లాగ వచ్చిన తర్వాత కట్అవుట్లో కోడ్లో పోయి బ్రాడర్లోకి పోయి పాస్పోర్ట్ మేకర్ అని పెట్టి అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా చేసుకోండి ఫ్రెండ్స్. అప్లోడ్ ఇమేజ్ నానే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. నా ఫోటోని అప్లోడ్ చేసి నెక్స్ట్ వచ్చి బయట వచ్చి కాస్ట్ 8 ఫొటోస్కి 70 రూపీస్ 80 రూపీస్ అట్లా కాస్ట్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అది అవాయిడ్ చేయండి. మనకు ప్రింటర్ కానీ ఉందంటే దేనికైనా పనికి వస్తుంది. ఇంట్లో ఆఫీస్ వర్క్ ప్రింట్అవుట్స్ తీసుకోవాలన్నా, ఏదన్నా ప్రాజెక్ట్ వర్క్స్ కాలేజ్ పిల్లలు చేసుకోవాలన్నా, స్టూడెంట్స్ ఏదన్నా ఇమేజెస్ చేసుకోవాలన్నా పనికి వస్తుంది. ఇలాగా ఇమేజెస్లోకి పోయి తర్వాత పేజ్ సెట్ చేసుకొని తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, మధ్య ఆప్షన్ తీసుకుంటే కలరు చేంజ్ అవుతుంది. కింద డ్రెస్ కోడ్లు ఉంది కదా, అది కానీ తీసుకుంటే మనకి డ్రెస్ కోడ్ చేంజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో పోయి ఇండియన్ పాస్పోర్ట్ సైజ్ అని పెడితే 3 ఆప్షన్లు వస్తాయి. 3.5x4.5 ఉంది కదా ఆప్షన్ ఫ్రెండ్స్, అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనము. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఎట్లా చేంజ్ అవుతుందో బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ ఉండడానికి చాలా వరకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండేటట్టు చూడమంటున్నారు చాలా వరకు. అట్లాగే పెట్టి తీసుకోండి ఫ్రెండ్స్, ఇబ్బంది ఏం లేదు మనకి. తర్వాత అప్లోడ్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసిన తర్వాత అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లాగ అయిన తర్వాత నాది ఇందాక క్యాజువల్గా ఉండింది కదా ఫ్రెండ్స్ డ్రెస్, ఇప్పుడు ఫార్మల్లోకి వచ్చేసాను సూటు. తర్వాత ఇట్లా ఫ్రెండ్స్ ఇది. తర్వాత విండోస్ 7 ఓఎస్ వేసుకోండి, బాగుంటుంది. 32 బిట్ కానీ 60, అక్కడి నుంచి ఎలాంటి ఓఎస్లో అయినా స్నిప్పిక్ టూల్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. దాని ద్వారా మనం ఇట్లా డన్ అని కొట్టచ్చు. మనము కొట్టిన తర్వాత సేవ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ హెచ్డి అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ హెచ్డి కావాలన్నా ఇమేజ్ క్లారిటీ పెంచుకోవాలన్నా మనము ఇది కొద్దిగా మనీ పే చేయాల్సి వస్తుంది వీళ్ళకి, ఈ కట్అవుట్ ప్రో వాళ్ళకి. అది నేను తర్వాత వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. కొన్నిసార్లు అయితే పిక్చర్ క్లారిటీ బాగుండదు, బ్లర్గా ఉంటుంది. దానికి కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. వేరే సైట్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇన్సఫిషియెంట్ క్రెడిట్స్ అని వచ్చింది. డౌన్లోడ్ హెచ్డి అని చెప్పి నేను కొద్దిగా సైజ్ పెట్టాను అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ వరకు ఏంటంటే మనం క్రాప్ చేసుకోవాలి షిఫ్టింగ్ టూల్ వల్ల. అది కొద్దిగా ఇది వచ్చి బ్రౌజింగ్ సైజ్ వచ్చి కొద్దిగా తగ్గించుకోండి, అప్పుడు మనకు అవుతుంది. తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది డెస్క్టాప్ మీద పడిపోతే ఏదో ఒక పేరు ఇచ్చుకుంటే దాన్ని ప్రింట్ ఇచ్చుకోవచ్చు. 4x6 ఇంచెస్ ఫోటో ఆల్బమ్ పేపర్ ఉంటుంది. బయట అమ్ముతారు కస్టమ్ షాపుల్లో కానీ బుక్ షాపుల్లో కానీ. 50 కాపీస్ వచ్చి 125 130 ఉంటుంది ఫ్రెండ్స్. హోల్సేల్ కానీ తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అది ఫ్రెండ్స్, ఇది ఒక ఆప్షన్ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఎంఎస్ వర్డ్లో ఎట్లాగ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఎంఎస్ వర్డ్ నేను ఎంఎస్ ఆఫీస్ 2007 వర్షన్ యూజ్ చేస్తున్నాను. 2015 17 అట్లాగ వచ్చినాయి. 7 అయితే బాగుంటుంది అని చెప్పి మీకు దీనిలో చూసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా విండో ఓపెన్ చేసుకోండి. తర్వాత వచ్చి మనము పేజ్ లేఅవుట్, నెక్స్ట్ వచ్చి ఇంకోటి వచ్చి పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అని ఉంటుంది కదా, ఆ రెండు మనము మార్చుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. దీనికోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కోసం, అంటే మనం ఆల్బమ్ సైజు పెడుతున్నాం కాబట్టి ప్రింటర్లో. అది ఫ్రెండ్స్, నేనైతే ఎప్సాన్ L3150 ప్రింటర్ వాడుతున్నాను. దీని ద్వారా అయితే మన వైఫై ద్వారా కూడా మన ప్రింట్ ఫోన్లో చేసుకొని వైఫై ద్వారా కూడా ప్రింట్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అలాంటి ఆప్షన్లు ఉన్నాయి, కాకపోతే ఇంట్లో వైఫై ఉండాలి. ఇప్పుడు ఇది ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్, సైజ్ సెలెక్ట్ చేసుకోండి. 4x6 అని ఇట్లా వస్తుంది. తర్వాత ఓరియంటేషన్ ఉంది కదా, ల్యాండ్స్కేప్ చేసుకోండి. కరెక్ట్గా ఇప్పుడు ఆల్బమ్ సైజ్ వస్తుంది 4x6 సైజు. మనం ఫొటోస్ పెట్టుకుంటాం కదా ఆల్బమ్ సైజు, అట్లాంటిది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఇమేజ్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఇమేజే చూపిస్తున్నాను నేను మీకు. ఆల్రెడీ అది ఎడిట్ చేసి కరెక్ట్గా ఉంది, అది అయినా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు తెలుసుకునేదానికి. ఇప్పుడు ఇటు వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చి టచ్ ట్రాపింగ్ అని ఉంది కదా, దానిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్క్వేర్ అని ఉంటుంది. అటు మన స్క్వేర్ క్లిక్ చేసామంటే ఇది డ్రాగ్ అవుతుంది.
మనం ఏ ప్లేస్ నుంచి అయినా ఏ ప్లేస్ దాకా అయినా మూవ్ చేసుకోవచ్చు. తర్వాత హైట్ విడ్త్ అని ఉంది కదా, అక్కడ వచ్చి 1.6 అని పెట్టండి. హైట్ విడ్త్ వచ్చి 1.4 అని పెట్టండి. మనకి యాక్చువల్గా వచ్చి సెంటీమీటర్స్లో అయితే 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్స్ ఉంటుంది ఫోటో సైజు. తర్వాత ఇట్లా పెట్టుకుంటా. తర్వాత ఇచ్చారు పిక్చర్ కలర్ కూడా మార్చుకోవచ్చు. మనం బ్లాక్ పెట్టుకోండి. చుట్టుపక్కల 1.2 పాయింట్స్ ఉంది కదా, 1 పాయింట్ హాఫ్ పాయింట్ అటు పెడితే చుట్టుపక్కల బార్డర్ వస్తుంది లైన్ ఫ్రేమ్ లాగా. తర్వాత ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ అది సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఫార్మాట్లోకి డిజేబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత అనేబుల్లోకి అవుతుంది. తర్వాత పిక్చర్ కావాల్సి వస్తే డల్గా ఉన్నా కూడా బ్రైట్నెస్ కాంట్రాస్ట్ కూడా మార్చుకోవచ్చు. అట్లాగే ఆప్షన్లు కనిపిస్తుంది మనకి ఈ సైడ్లో. ఎంఎస్ ఆఫీస్ 2007లో కనిపిస్తుంది. బాగా ఈజీగా ఉంటుంది కాబట్టి దీనిలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా వరకు తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్. ఇది ప్రింటర్ మాత్రం పెట్టుకోండి, ఎందుకంటే మంచిది. ఏదన్నా వర్క్ ఉంది, ఎమర్జెన్సీ వర్క్ చేసుకోవాలా, ప్రింట్అవుట్స్ చేయాలా, పక్క రోజు మీటింగ్స్ ఉన్నాయి, ఆ టైం ఉన్నదు ఇంటర్నెట్ సెంటర్స్ బయట ఆఫీసుల్లో ప్రింట్అవుట్లు తీసుకోవాలంటే. అలాంటప్పుడు మనం ఇంట్లోనే అంతా A to Z రెడీ చేసుకొని డైరెక్ట్గా మనం రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. అట్లాగే స్కూల్ కాలేజ్ పిల్లలకు కూడా పనికి వస్తుంది. ఆఫీస్ వర్క్కి ఏదన్నా బిజినెస్ పర్పస్కి కూడా పనికి వస్తుంది ఫ్రెండ్స్. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పెట్టి సెలెక్ట్ చేసామంటే ఒకటి స్టెప్ వస్తుంది. తర్వాత మళ్ళీ కంట్రోల్ పట్టుకొని అన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసామంటే కింద మౌస్ తోటి ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ప్రింట్లోకి వెళ్ళి తర్వాత ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. నాది Epson L3150 కరెంట్ పేజ్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ డాక్యుమెంట్ సైజ్ వచ్చి 4x6 సైజ్ తీసుకున్నాను. తర్వాత పోర్ట్రేట్లో అట్లాగే ఉంచండి. తర్వాత పేపర్ సైజ్ వచ్చి Epson ప్రీమియం గ్లాజీ అని ఉంది. అది పేపర్ క్వాలిటీ బాగుంటుంది సార్. కరెక్ట్గా మనకి ఈ బయట నెట్ సెంటర్స్లో ఫోటో స్టూడియోస్లో ఎట్లా అట్లాగే వస్తుంది అది ఫ్రెండ్స్. అది బయట ఫోటో స్టూడియోస్లో అయితే అడాప్ ఫోటోషాప్ వాడతారు వీటి కోసం అని చెప్పి. ఈ బ్యానర్స్కి వాటికి అయితే పాంప్లెట్స్కి అయితే పేజ్ మేకర్స్ వాడతారు ఫ్రెండ్స్. మనమే ఇట్లా చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ మంచి క్లారిటీ వస్తుంది. మంచి ప్రింటర్స్ సెలెక్ట్ చేసుకోండి క్లారిటీ కోసము. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇట్లా వేసిన తర్వాత ఓకే అవుతుంది. ఓకే చేసామంటే ప్రింట్ వచ్చేస్తుంది. మనం పేపర్ పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.